హాయ్ హలో వెల్కమ్ టు E960 మీడియా. నేను మీ సంతోష్. ఈ రోజు మనం ఎవరి దగ్గరకు వచ్చినాం అంటే బర్రెలక్క అలియాస్ శిరీష. ఈ మధ్య మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి అసలు వీళ్ళిద్దరు ఎలా కలిసారు, లవ్ మ్యారేజ్ అని తెలిసింది. అసలు లవ్ అరేంజా ఏంటి ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. హాయ్ రా చెల్లె. హాయ్ అన్న. హాయ్ వెంకట్. హాయ్ అన్న. మీ ఇద్దరిలో ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? ఇప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేసింది వెంకటేష. ఎట్లా ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్పండి. నువ్వే చెప్పు. నేను చెప్పలేగా, నువ్వే మామూలుగా మెసేజ్ చేస్తుండే అన్న వాట్సాప్ లో ఐ లవ్ యూ అని చెప్పేసి చేసి మళ్ళీ డిలీట్ ఎవ్రీవన్ చేస్తుండే. అంటే ఆయన దాంట్లో ఈమెనే ఫస్ట్ ఓపెన్ కావాలని ఆయన అనుకుంటుండే. నేనేమో ఆయన చెప్పారు, నేను ఎందుకు చెప్తే నాకేం అవసరం అని నేను అనుకుంటుంటే. మీరు ఆమె కష్టం చూసి బాగా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? వీళ్ళ డాడీ ఆ విషయం చెప్పినప్పుడు, మ్యారేజ్ విషయం చెప్పినప్పుడు. వెంకటే నాకు కరెక్ట్ అనిపించిన సందర్భం ఏమన్నా గుర్తుందా? ఇంకా ఫోన్ చేసి ఇట్లా మీ నాన్న ఇట్లా వీడియో వచ్చింది కొంచెం. అంతకు ముందు బర్రెలక్కకి వెంకట అంటే ఇష్టం లేదు. ఇప్పుడు నీ ఫాస్ట్ ఉంది కదా, అది వెంకట్కి చెప్పడం జరిగింది. అది అప్పటి నుంచి అది ఏ ఇయర్లో నీకు ఏ వయసులో నీకు మ్యారేజ్ అయింది? నీకు నాలెడ్జ్ ఉంది కదా, మరి ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఇష్టం లేదని చెప్పేవాళ్ళు, కాకముందే ఇష్టం లేదని చెప్తే అయిపోయింది. నాకు వద్దు అని రిటర్న్ రావడానికి గల కారణాలు ఏంటి? ఇబ్బంది మీన్స్ నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్, బాత్రూమ్లో వేసి కొట్టారు, నైట్లో మీ మమ్మీకి కాల్ చేసావు. మ్యారేజ్ కాకముందే మీకు అక్కడ రిలేషన్ ఏమైనా ఉండేనా ఆ ఊరు? మరి నీ మీదనే ఎక్కి చెప్పాల్సినంత అవసరం ఏముంది వాళ్ళకి? ఈ విషయాలు ఎప్పటికప్పుడు శిరీష చెప్పిందా మీకు, లేదంటే మీకు వేరే బయట నుంచి అప్డేట్ వచ్చిందా? ఎప్పుడన్నా ఇంకా శిరీష ఫోన్ చేసి మేము మాట్లాడుకుంటే అన్న అన్న అని ఇంక అంటుండే. నేను ఫస్ట్ శిరీష అన్న అని పిలుస్తుండే. మొన్నటి వరకు అన్ననే, ఎలక్షన్ రోజు వరకు కూడా. వీళ్ళకి లింక్డ్ కాకుండా మీకు ఇండివిజువల్ చుట్టాలనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి ఏమన్నా ఏంటి మీ పెళ్లి అని తెలిసినప్పుడు గా అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే మామూలుగా సీక్రెట్ గా అయినంటేనే అడుగుతారు నన్ను. డైరెక్ట్ వీళ్ళ నాయనని సోషల్ మీడియాలో పెట్టేసరికి ఏం జరిగిందో వాళ్ళు పూర్తిగా చూసారు. ఓకే, వాళ్ళ డాడీ సోషల్ మీడియాలో పెట్టిండని వీడికి 3 సార్లు అన్నారు. అంతకన్నా ముందు బర్రెలక్క వేరే ఇంటర్వ్యూలో మా డాడీ ఇట్లా అట్లా అని చెప్పిండు. అది కూడా మిస్టేక్ అని అనుకుంటున్నారు. ఆ పెళ్లి కార్డు ఏడంగా దొరికింది, ఫుల్ తాగి ఉండు పక్కన అందిస్తున్నారు. ఇంటర్నెట్ కన్నా పెళ్లి కార్డు ఉంటుందని ఎందుకు అనుకోవచ్చు? అప్పుడు నీకు మ్యారేజ్ చేసినప్పుడు కార్డులో ఏమైనా మిగిలిపోయిన కార్డు ఉందని ఎందుకు? పెళ్లి కార్డు ఇంత ఉంటది, ఇంత ఉండదు. మీ ఫాదర్ చెడ్డోడు కావచ్చు, ఇంకా సో ఏదైనా కావచ్చు. మా డాడీ ఇంకో ఆమెను తీసుకొని వెళ్ళిండు, మా డాడీ ఇట్లాంటోడు అట్లాంటోడు, ఎలిగేషన్ చేయడం అనేది కూడా కరెక్ట్. అవన్నీ కూడా నేను అప్పుడు ఎలక్షన్ల ముందే మీరు మీ ఫాదర్ గురించి మాట్లాడారు. ఎక్కడ ఎట్లా ఉంది అంటే అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూషన్ చేస్తున్నారా? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఏమన్నా? ఏం లేదు, ఫ్రెండ్షిప్. మీ ఇద్దరి ఇట్లలో రొమాంటిక్ ఎవరు? కొట్లాడడం తప్ప రొమాంటిక్ ఏమి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మా వ్యూవర్స్కి ఏం చెప్తారు? E96 మీడియా అయితే మాకు ఎలక్షన్స్ బాగా సపోర్ట్ చేసిందన్న. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఈ మధ్య ధైర్య సాహసాలతో కూడిన వీడియోలు అయితే చేస్తున్నాడు సంతోష్ అన్న. హాయ్ హలో వెల్కమ్ టు E960 మీడియా. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎవరి దగ్గరకు వచ్చినాం అంటే బర్రెలక్క అలియాస్ శిరీష, కన్నే శిరీష. శిరీష గారి ఇంటర్వ్యూ ఇది నా సెకండ్ ఇంటర్వ్యూ. ఇంకోటి ఈ మధ్య మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి అసలు వీళ్ళిద్దరు ఎలా కలిసారు, అసలు వీళ్ళు లవ్ మ్యారేజ్ అని తెలిసింది. అసలు లవ్ అరేంజా ఏంటి ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. హాయ్ రా చెల్లె. హాయ్ అన్న. హాయ్ వెంకట్. హాయ్ అన్న. ఓకే, నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసాను. మీ ఇద్దరు ఎప్పటి నుంచి పరిచయం, ఎలా పరిచయం? ఇంటర్ నుంచి, ఇంటర్మీడియట్. ఓకే, ఫ్రెండ్స్ వరకు, ఫ్రెండ్స్ అంతే. ఓకే, ఇంటర్మీడియట్లో ఫ్రెండ్స్. ఎట్లా ఎక్కడ అంటే అంత ఫ్రెండ్స్ ఏం కాదు, ఎనిమి ఫ్రెండ్స్ అనమాట. అంత పడేది కాదు మా ఇద్దరికి. అంటే రిలేషన్స్, మా మమ్మీ వాళ్ళ తరపుకెళ్ళి రిలేషన్స్, కానీ ఇంకా అంత మాట్లాడే వాళ్ళం కాదనమాట. ఇంకా
తర్వాత నేను కోచింగ్కి వెళ్ళిన తర్వాత ఒక 2.5 years నుంచి కొంచెం మంచిగా ఫ్రెండ్స్ అయిపోయినాం. ఓకే, ఇక్కడనేనా హైదరాబాద్లో ఫ్రెండ్సా మీరు? ఇక్కడ నుంచే, అంటే ఇక్కడ కొంచెము ఇంకా అటు అక్కడ పోయినాక కొంచెం నాకు స్టడీ పరంగా కానీ కొంచెం బయట అప్పుడు బర్ల వీడియో వైరల్ అయినాక కొంచెం బయట తిరగలేకపోయినా ఒంటరిగా. అప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ రావడం, సో నా వెంట అక్కడికి ఏమన్నా ఎగ్జామ్స్ ఉన్నా కానీ అట్లా తీసుకెళ్ళడం, సో అట్లా కొంచెం మంచి ఫ్రెండ్స్ అయినా. ఓకే, ఇప్పుడు మీరు ఎన్మీస్ అని అన్నారు కదా, ఎన్మీస్ అంటే దేని గురించి? అసలు కాలేజ్లో మీకు అసలు మాటలు ఉండేది కాదా? దేని గురించి మీ ఇద్దరికి డిస్కషన్స్ ఏముంది? అంటే ఇద్దరు క్లాస్మేట్సా? నేను బైపీసీ, ఆయన ఎంపీసీ, క్లాస్ పక్క పక్కనే ఉంటాయి. ఈయన కొంచెం సాంప్రదాయంగా ఉండాలి అట్లని ఊకే లెక్చర్స్ ఇస్తుండే. ఎవరికి? అమ్మాయిలందరికీ గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి అట్లా నాకు చెప్తుండే. నేను వినకపోతుంటే నువ్వేంది నాకు చెప్పేది అని అట్లా మాట్లాడుతుంటే, సో అట్లా నాకు వెంకటేష్ అంటే అప్పుడు నచ్చకపోతుండే. నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకు అసలు అట్లా మాట్లాడేదాన్ని. సో అట్లా ఎనిమి. అప్పుడు ఎనిమి ఎన్ని డేస్ ఉన్నాడు? తర్వాత మీరు కలవడానికి ఎన్ని డేస్ టైం పట్టింది? కలవడానికి అంటే మేము అనుకోలేదు కలుస్తామని. ఒక 2.5 years నుంచి దగ్గర ఇంకా అప్పుడు కూడా ఫ్రెండ్సే. ఈ ఎలక్షన్ల కంటే ముందు నుంచి కొంచెం ఒక 1.5 year అవుతుందేమో చేసుకుంటాం అనేసి ఇంట్లో అనబట్టి. ఇంట్లో అన్నారా, మీరు డిసైడ్ అయ్యారా? లేదు, ఫస్ట్ ఇంట్లో అన్నారు చేస్తే బాగుంటుంది, ఇద్దరికి కొంచెం మంచిగా ఉన్నారు, కొంచెం హ్యాపీగా కలిసి అట్లా మాట్లాడడం కానీ, సో మంచిగా ఉంటుంది అనేసి ఇంట్లో అన్నారు. ఇంట్లో అన్న తర్వాత మాతో అన్నారు మా అమ్మకు ఇప్పుడు చేయాలని లేకుండే, అత్తమ్మ అన్నది చేస్తే బాగుంటుంది, కొంచెం ఊర్లో కూడా ఇట్లా అంటున్నారు అనేసి అని అన్నది. అంటే నేను ఉండి ఇప్పుడు ఎంత తొందర వద్దులే అనుకున్నా. నేను ఒక 2 years ఆగి వేసుకుందాం అనుకున్నా కొంచెం సెటిల్ అయినాక. సో మమ్మీ ఇట్లా ఉండి నేను ఇప్పుడు చేయను, కొంచెం ఇంకా పీజీ అట్లా చేస్తా, అది అయిపోయినాక చేపిద్దాంలే అని అనుకున్నది మమ్మీ. ఇంకా అత్తమ్మనే ఉండి ఇంకా ఊర్లో ఇట్లా పిల్లల గురించి గలీజ్గా అనుకుంటారు, మా పిల్లల గురించి అయినా మీ పిల్లల గురించి అయినా మంచిగా అనుకుంటే బాగుండదు కదా, చేస్తే బాగుంటుంది అని అన్నారు. ఇంకా చేసుకుందాంలే సమ్మర్లో అట్లా అనుకున్నాం. తర్వాత ఎలక్షన్స్ ఆ తర్వాత సమ్మర్ అయిపోయింది పెళ్ళి అంతే. మీరు చెప్పే విధానం బట్టి చూస్తే అరేంజ్ మ్యారేజ్ లాగా ఉంది, మీది లవ్ మ్యారేజ్. మీ ఇద్దరు లవ్ అనేది ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అసలు ఎలా కనెక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? అసలు లవ్ మ్యారేజ్ కానప్పుడు కనెక్ట్ ఎట్లా అవుతుంది అన్న? మీరు చెప్పే విధానము లవ్ మ్యారేజ్ లాగా లేదు. మీ ఇద్దరు ఏమో మేము ఆల్రెడీ ఎనిమీస్ తర్వాత కనెక్ట్ అయ్యామని చెప్పారు. అంటే నేను అడిగేది ఏంటంటే మీ లవ్ అసలు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? ఎనిమీస్ కాస్త లవర్స్ ఎప్పుడు అయ్యారు? ఒక 1.5 year అవుతుంది. ఓకే, అవ్వడానికి గల కారణాలు ఏంటి? అది లవ్ అని కూడా అనుకోలేదన్న, చేసుకుంటామని అనుకోలేదు. జస్ట్ ఎక్కువ ఫ్రెండ్స్ ఉండే, ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఉంటారు కదా, సో అట్లనే ఉండేవాళ్ళం అంతే. తర్వాత ఇంకా ఇంట్లో అన్నారు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, చేసుకోండి, కొంచెం బయట కూడా ఎట్లా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితే ఫ్రెండ్స్ అన్నా ఎవరు నమ్మరు ఇంకా, సో ఇంకా ఏమేమో అనుకుంటున్నారు, కొంచెం మంచిగా ఉండదు చేద్దాం అనేసి అన్నారు. అంటే ఇంకా నాకు తొందర చేసుకోవాలని లేదు, ఒక 2 సంవత్సరాలు అయినాక చేసుకుంటా అనుకున్నాం. తర్వాత ఎలక్షన్లో కొంచెం అంతా గలీజ్గా అట్లా అయ్యేసరికి ఇంకా నాకు బాధ అనిపించింది. మమ్మీ ఉండి చేసుకుంటావా వెంకటేష్ అన్న అంటే చేసుకుంటా అక్క అని అన్నాడు. ఇంకా మీ ఇద్దరిలో ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? వెంకటేషే. ఎట్లా అంటే ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ కాస్త లవర్స్ లాగా ఎలా, అసలు ఎందుకు కావాల్సి వచ్చింది? మీకు కారణం ఏంటి అసలు? ఇంట్లో అన్నారన్న చేసుకుంటారా అంటే ఇంట్లో అన్నారు కాబట్టి మీరు లవర్స్ అయినారా? లవర్స్ అంటే అంత ఏం చట్టపట్టలు వేసుకొని తిరిగేంత లవర్స్ అయితే, చట్టపట్టలు వేసుకొని తిరిగితేనే లవర్స్ కాదు, లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే లవర్స్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేసింది వెంకటేషా? ఎట్లా ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్పండి, అసలు ఎట్లా జరిగింది అసలు? నువ్వే చెప్పు. నేను చెప్పలేగా, నువ్వే చెప్పు. మామూలుగా మెసేజ్ చేస్తుండే అన్న వాట్సాప్లో ఐ లవ్ యూ అని చెప్పేసి చేసి మళ్ళీ డిలీట్ ఎవ్రీవన్ చేస్తుండే. అంటే ఆయన దాంట్లో ఈమెనే ఫస్ట్ ఓపెన్ కావాలని ఆయన అనుకుంటుండే, నేనేమో ఆయన చెప్పారు నేను ఎందుకు చెప్తే నాకేం అవసరం అని నేను అనుకుంటుంటే, సో నేను కూడా అట్లనే మెసేజ్ చేసి డిలీట్ ఎవ్రీవన్ చేస్తుంటే. ఓకే, వెంకట్ ఫస్ట్ శిరీషని పెళ్లి చేసుకోవాలి లేదంటే లవ్ చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? లవ్ చేయాలని అనిపించలే, ఆమె బాధలను చూసి పెళ్లి చేసుకున్నా అంతే. అంటే బాధలు ఎవరికి ఉంటే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటాడా వెంకట్? అంటే అందరికంటే ఈమె డిఫరెంట్ ఉన్నాయి. ఈమె కంటే ఎక్కువ బాధలు ఎవరికైనా ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అంటే దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్ అట్లా తెలుసు, మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్, పక్క రూమ్ అమ్మాయి, అట్లా అన్ని చూసిన. అది అంటే ఓన్లీ కష్టాలు చూసే లవ్ చేసావా
లేదంటే పర్సనల్గా శిరీష బర్రెలక్క అంటే మీకు ఇష్టమా? రెండు కష్టాలు చూసి ఓకే. ఫ్యామిలీ ఫ్రెండ్ కష్టాలు అంటే అసలు శిరీషకి కష్టాలు ఏమున్నాయి ఒకసారి మీ మీ నోట్లో నుంచి? అన్నీ ఉన్నాయి, అన్ని అడుగడుగుని ఉన్నాయి. ఓకే. మీరు ఆమె కష్టం చూసి బాగా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? వీళ్ళ డాడీ ఆ విషయం చెప్పినప్పుడు, మ్యారేజ్ విషయం చెప్పినప్పుడు, ఎలక్షన్ టైంలో. ఓకే. అప్పటికే మీరు లవర్స్ కదా? అంటే లవర్స్ అని ఏం లేదు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే. చేసుకోవాలని ఫిక్స్ అయినా అంతే. దానికంటే ముందే అనుకున్నారు కదా, అప్పటికి నచ్చుంటేనే కదా మ్యారేజ్ అనేది డిస్కషన్ అనేది వచ్చేది. అప్పటి సందర్భం అడుగుతున్నా. ఈ శిరీష బర్రెలక్కను లవ్ చేయాలి లేదంటే ఆమెకు లైఫ్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ అనేది నీకు ఎందుకు వచ్చింది? ఎట్లొచ్చింది అది? అంటే అప్పటికైనా కానీ వీళ్ళ ఇంట్లో సరిగా ఉండకపోయేది, ఎవరు ఊకే అన్ని బాధలు చెప్పుకుంటూ ఏడ్చేది. ఇంకా నేను ఈమెతోటి అసలు మేము స్టడీ హాల్లో ఇద్దరం ఒక పక్క పక్కలనే. మా ఊరు అబ్బాయి ఒక అబ్బాయి ఉంటుండే, ఇంకొక అబ్బాయి పెద్దాపురం ఉంటుండే. ఆ అబ్బాయి మేము నలుగురమే ఉంటుంటే, ఏమన్నా ఇంటికాడ ఫోన్ వచ్చినా సరే బాధగా ఇంకా బయటికి పోయి అక్కడనే ఉండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తుండే. ఇంకేమైందో అని నేను వెళ్ళి చూసాను. అప్పటికి ఏడుచుకుంటూ ఉంటుండే మెట్ల మీద కూర్చొని. అట్లా చాలాసార్లు చూసినా. అంటే వీళ్ళ డాడీ వీళ్ళ మమ్మీ కొట్టుకోవడం కానీ ఇట్లా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ విషయం కానీ, ఇంకా వీళ్ళ తమ్ముళ్ళు, ఇంకా అన్నీ. ఓకే శిరీష, ఇప్పుడు ఓకే ఆయన నీ బాధలు ఉన్నాయి కాబట్టి ఓకే. ఇప్పుడు వెంకట్ని లవ్ చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే నీ బాధలు పంచుకుంటున్నాడనా? అసలు ఏంటి అంటే నన్ను అర్థం చేసుకున్నాడన్నా. ఇప్పుడు వరకు అపార్థం చేసుకున్న వాళ్ళే ఎక్కువ నా లైఫ్లో. నాకు ఫ్రెండ్స్ తక్కువనే, మామూలుగా అమ్మాయిల పరంగా అబ్బాయిల ఫ్రెండ్షిప్ అసలు తక్కువ. ఫ్రెండ్స్ ఉండరు నాకు, చాలా ఉన్నా కానీ ఏదో విషయంలో అపార్థం చేసుకొని దూరం అయిపోవడమే. ఇంకా వెంకటేష్ అసలు నేను చాలా కోపం ఎక్కువ, నాకు కనబడను కానీ కోపం ఎక్కువ. అసలు నాకు నచ్చిందే చేయాలనే మెంటాలిటీ ఉంటుంది. ఒకవేళ అది నాకు నచ్చలేదనుకో చేయకూడదు. అది మా ఇంట్లో అయినా అంతే, ఏడైనా అంతే. అంటే నేను ఎక్కువ ఆలోచిస్తా, ముందు జాగ్రత్త, నెక్స్ట్ ఇది అవుతుంది అన్న. అంటే నేను ఏదైనా ఆలోచించిందే అవుతుంది అన్న 100%. నాకు అది ఖచ్చితంగా నమ్మకం. నేను ఇది వద్దు అనేసరికి వెంకటేష్ ఆపేస్తాడు ఏదైనా కానీ. ఇంకా పని ఇప్పుడు సరే వెంకటేష్ అది చేస్తున్నావు కదా, అది నాకు ఎందుకో తేడా కొడుతుంది, వద్దు, సరే చుప్చాప్ అయిపోతాం. అది ఏదో ఎఫెక్ట్ అవుతుంది. వద్దని చేసిండు అనుకో, నేను వద్దన్న చేసిన అనుకో, అది ఖచ్చితంగా ఏదో ఒక బొక్క పడుతుంది, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో నా మెంటాలిటీకి తగ్గట్టు నాకు కోపం వచ్చింది అనుకో సైలెంట్. అప్పటి నుంచి అయినా ఫ్రెండ్షిప్ ఉన్నప్పటి నుంచి అయినా కోపం వస్తే సైలెంట్ అయిపోతాడు. సో ఇంకా నా ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ తెలుసు అన్న. ఇప్పుడు వేరే కొత్త వాళ్ళని చేసుకుంటే మళ్ళీ అన్నీ చెప్పాలి, అది డౌట్స్ ఉంటాయి. ఇన్స్టా కానీ యూట్యూబ్ అంటే నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువ ఉంటుంది. సో దాని పరంగా కూడా రేపు ఇంకా నాకేమన్నా లైఫ్లో ఇబ్బంది అవుతుందేమో. ఈయనకు అన్నీ తెలుసు, నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా ఏమైంది నా లైఫ్లో అనేది ప్రతి విషయం ఆయనకు తెలుసు. వెంకటే నాకు కరెక్ట్ అనిపించిన సందర్భం ఏమన్నా గుర్తుందా? ఆ డే అనేది ఎలాంటి సందర్భంలో అనిపించింది? మా ఫాదర్ అప్పుడు వీడియో పెట్టినప్పుడు ఇంకా నాకు తెలియదు. సో అందరికి తెలుసు, మీతో సహా తెలుసు అంట. ఆ వీడియో పలానా ఛానల్లో టెలికాస్ట్ అవుతుందని కూడా నాకు తెలియదు. ఒక ఈవినింగ్ ఒక 5-6 అవుతుంది. ఆ టైంలో ఇంకా వెంకటేష్కి కూడా అప్పుడు తెలిసిందంట. ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. నేను ఎందుకు నార్మల్గా ఫోన్ చేస్తున్నాను, నేను ఎత్తుతలేను. ఇంకా ఫోన్ చేసి ఇట్లా మీ నాన్న ఇట్లా వీడియో వచ్చింది, కొంచెం అవన్నీ నువ్వు పట్టించుకోకు, అసలు వేరే ఎవరేమైనా చూపించినా కానీ చూడకు, ఫోన్లో మీ డాడీ గురించి ఏమైనా వీడియోలు వచ్చినా అసలు వీడియోలో చూడకు, బంద్ చేసే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే, అట్లా చెప్పిండు. తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మీ నాన్న ఇట్లా చేస్తున్నాడు, ఎవరో కావాలని చేయించారు, ఇవన్నీ నువ్వు పట్టించుకోకు, నీకు నేను ఉన్నా కదా, నేను ఒక్కరిని ఉంటే చాలు, మా ఫ్యామిలీ ఉంటే చాలు, ఎవ్వరు ఏమైనా నెగిటివ్ అనుకున్నా నువ్వు బాధపడకనిపించింది. చాలా నా గురించి అంత ఆలోచిస్తున్నాడు అనేసి. ఇంకా అప్పుడు అంతకు ముందు బర్రెలక్కకి వెంకట అంటే ఇష్టం లేదు, ఇష్టం చేసుకుంటా అన్నట్టు, కానీ ఎక్కువ ప్రేమ అంటే నేను అనేది అంటే మొదటి ప్రేమ ఇంకా అదే. నాకు అప్పుడే స్టార్టింగ్ లా వెంకటే నాకు కరెక్ట్, నీ బాధల వల్ల ఆయన నీకు కనెక్ట్ అయినాడు. అవును. ఇప్పుడు ఆయన కనెక్ట్ అయిన వెంటనే మీరు కనెక్ట్ అవ్వరు. మీరు కనెక్ట్ అయిన సందర్భం ఏమన్నా చెప్తారా? ఎలక్షన్ టైంలో, ఆ టైంలో నాకు భరోసా బాగా ఇచ్చిండే. సో అప్పుడు నాకు అనిపించింది ఓకే, ఇన్ని రోజులకి నన్ను అర్థం చేసుకొని నాకు మంచి వ్యక్తి దొరికిండు కదా, ఇంకా మిస్ చేసుకోవద్దని ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఓకే, మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయింది ఎప్పుడు?
ఎలక్షన్ల కంటే ముందు నుంచే ఇంట్లో నడుస్తుంది, ఒక 1.5 2 years నుంచి నడుస్తుంది అంటున్నారు, చేస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ మేమే కొంచెం ఆయనకు కానీ నాకు కానీ జాబ్ వస్తే చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నాం. మీరు రిలేషన్ అని అన్నారు కదా, ఎలా రిలేషన్ అవుతారు మీరు? మా మమ్మీ వాళ్ళకి అన్న అవుతాడు, ఈయన కొంచెం దూరం అన్న, కొంచెం దగ్గర దూరం ఒక ఆ రకంగా. అంటే మీరు నార్మల్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ రిలేషన్ కదా, కాలేజ్ కంటే ముందు ఏ ఫంక్షన్లోనో ఎక్కడ మీరు మీట్ అవ్వలేదా? నేను ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. ఓకే. కాలేజ్ అయిపోయినాక ఒక మ్యారేజ్కి మీట్ అయినా. ఓకే. ఫ్యామిలీ, ఆమె ఫ్యామిలీ నేను ఫ్యామిలీ. ఓకే. మా వాళ్ళు ఇట్లా. ఓకే. ఫస్ట్ మీరు ప్రపోజ్ అదే ఏదైతే మెసేజ్ ఉందో మీరు మెసేజ్ పెట్టుకుంటారు, అదేమన్నా ఐడియా ఉందా మీకు? చెప్పిన డిలీట్ ఎవరీవన్ చేసి. అవునవును, అదే అంటే చేసిన ఆ మెసేజ్ పెట్టి డిలీట్ చేసిన ఆ డే కావచ్చు, అదేమన్నా వినాయక చవితి అన్న, పోయిన ఇయర్ వినాయక చవితి 2023 వినాయక చవితి ఎలక్షన్స్ కంటే ముందు. అప్పుడే ఇంకా అట్లా ఓ పింక్ కలర్ లవ్ సింబల్ పెట్టి ఐ లవ్ యూ అని పెడుతుండే. సో అట్లా పెడితే మళ్ళీ నేను చూడడానికి పైన నోటిఫికేషన్ వస్తుంది కదన్న, సో అది రాగానే ఇంకా మళ్ళీ డిలీట్ ఎవరీవన్ చేస్తుండే. నాకు ఏదన్నా మెసేజ్ చేసి డిలీట్ ఎవరీవన్ చేస్తే మస్తు కోపం వస్తుంది, మళ్ళీ గొడవ పడుతుంటే ఎందుకు పెట్టినా ఎందుకు డిలీట్ ఎవరీవన్, నేను ఎవడు పెట్టమన్నాడని మళ్ళీ గొడవ పడుతుంది. ఏమంటుండే అప్పుడు? నీకు పెట్టలే, అది బై మిస్టేక్లో ఏదో పెట్టిన అది వచ్చిందని చెప్తుండే. ఓకే. అంటే ఎందుకు ఆ సందర్భం ఎందుకు అట్లా ఎందుకు చేయాలనిపించింది వెంకట? పెట్టి డిలీట్ చేయాలంటే భయమా ఏంటి అసలు? రిజెక్ట్ చేస్తుందేమో అన్నట్టు ఆయనకు పెట్టాలన్నా వద్దాన్ని ఆలోచించేది, అందుకే తీసేసి ఏమంటుందా అని. ఫ్రెండ్షిప్ ఏమైనా మళ్ళీ ఖరాబ్ అవుతుందేమో అన్న ఇంటెన్షన్లో. సరే ఒకవేళ లాస్ట్కు ఇంట్లో ఓకే అంటున్నారు, కానీ మాకు ఒకవేళ మా మనస్సులు కొంచెం నచ్చుకోవాలి కదన్న. ఒకవేళ ఇష్టం లేకున్నది అనుకో, తర్వాత చేసుకోకుంటే మళ్ళీ ఇట్లా మెసేజ్ పెట్టిన అనేది అదేమన్నా ఫ్రెండ్షిప్ కూడా చెడిపోవడానికి కారణం అవుతుందేమో అని భయం అనిపిస్తుండేనంట. ఇంకా ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, అంతా ఓకేనా? అంతా ఓకే. ఇప్పుడు నీ ఫాస్ట్ ఉంది కదా, అది వెంకట్కి చెప్పడం జరిగింది? అది తెలుసు. ఎట్లా? అప్పటి నుంచి అయినా తెలుసు, దగ్గరోళ్ళు కదన్న, ఇంకా మాట్లాడుకుంటుంటే తెలియదా? ఓకే. ఓకే, వెంకట్కి తెలుసు. అసలు అది ఏ ఇయర్లో నీకు, ఏ వయసులో నీకు మ్యారేజ్ అయింది? ఫస్ట్ మ్యారేజ్ ఒక 18 years కంటే కొంచెం ఏజ్ తక్కువ ఉన్నది. ఓకే. ఆ మ్యారేజ్ చేసేటప్పుడు 18 years అంటే కొంచెం ఎంతో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. అవును. నీకు ఇష్టం ఉండి చేసుకున్నావా మ్యారేజ్, ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా? నీకు నాలెడ్జ్ ఉంది కదా, మరి ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఇష్టం లేదని చెప్పేవాళ్ళు, కాకముందే ఇష్టం లేదని చెప్పి? ఇష్టం లేదనే అన్నా. మా ఫాదరు వినలేదు, చేసుకో, నిన్ను దాటిచ్చేస్తే నా కొడుకులను చదివించుకుంటే ఇంకా నేను ఎంత చదివించినా కానీ వేస్టే కదా, ఒకవేళ వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి పెడతావు, మాకేమైనా పెడతావా, అట్లా మాట్లాడడం. సో మా మమ్మీని బాగా టార్చర్ చేస్తుండే. ఇంకా మా మమ్మీ ఏమన్నదంటే, సరే నిన్ను ఒక్కదాన్ని దాటిచ్చేసుకుంటే తర్వాత కొంచెం ఎదురు తిరిగి ఈయన చేసే అన్యాయాలను ప్రశ్నించవచ్చు మనం, నిన్ను ఒక్కదాన్ని పెట్టుకొని పెళ్ళి చేయనంటే పెళ్ళి మామూలు విషయం కాదు కదన్న, చాలా ఖర్చుతో కూడుకున్నది. సో ఇంకా కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది, నువ్వు చేసుకోను అనేసి ఇంకా అట్లా చెప్పిండే. ఇంకా సరేలే నా లైఫ్ బాగుంటుందేమో, ఇంకా మా మమ్మీ అప్పుడున్న క్రిటికల్ సిచ్యువేషన్స్ వేరే ఉండే అన్న, ఇంకా సర్లే చేసుకుంటే బాగుంటుంది అనేసి ఆలోచించుకొని చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్న తర్వాత ఏం జరిగింది అక్కడ? రిటర్న్ అంటే నాకు వద్దు అని రిటర్న్ రావడానికి గల కారణాలు ఏంటి? అంటే పెద్ద ఫ్యామిలీ వాళ్ళది కొంచెం, ఇంకా నేను ఉండలేకపోయినా, నాకు కొంచెం చాలా ఇబ్బంది పెట్టిరు, ఇంకా ఇబ్బంది అనిపించింది కూడా నాకు. చదువు ఇబ్బంది అంటే ఏ రకంగా? ఇంకా అవన్నీ చెప్తే మళ్ళీ ఏముంటుంది అన్న. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని డేస్కి విడాకులైనాయి? 1 year అయిందన్న, దగ్గర 1 yearకి క్లోజ్ అయిపోయింది. ఓకే. వెంకట్, ఈ విషయం అనేది బర్రెలకు మీకు ఎప్పుడు చెప్పడం జరిగింది? నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసు, అంటే పూర్తిగా తెలుసు అన్నమాట. ఎప్పుడు అంటే ఫ్యామిలీ మామూలుగా తెలుస్తున్నది, ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, అప్పుడప్పుడు షాప్ దగ్గర కూడా వెళ్తుంటే అన్నమాట. అంటే అక్కడ సైడే వెళ్తుంటే, మా అమ్మమ్మలో అటు సైడే ఉంటుంది. ఎప్పుడైనా దిగినప్పుడు శిరీష బాగుంది అక్క, ఎటు పోయింది, ఏంది, ఎక్కడ ఉన్నారు అది అని చెప్తుండే ఆమె. ఇంకా కొంచెం మంచిగా నా మనసొత్తు మంచోడే మన పిల్లగాడ అని అన్నీ చెప్తుండే, ఆమె షేర్ చేస్తుండే. అప్పటికి మీరిద్దరు కాలేజ్ ఫ్రెండ్స్ అయితే కాదు కదా, ఓన్లీ రిలేషన్ ఫ్రెండ్సే. కాలేజ్ అంటే మాకు రిలేషన్ ఉందని కాలేజ్ అయిపోయినాక తెలుసు, కాలేజ్ అయిపోయినాక చుట్టాలు అయితే తెలుసు. ఈ విషయాలు ఎప్పటికప్పుడు శిరీష చెప్పిందా మీకు, లేదంటే మీకు వేరే బయట నుంచి అప్డేట్ వచ్చిందా? అంటే అప్పటికైనా అంటే ఇంత ముందుకు వాళ్ళ అమ్మ చెప్తుండే, ఎప్పుడన్నా ఇంకా శిరీష ఫోన్ చేసి మేము మాట్లాడుకుంటే అన్న అని ఇంక అంటుండే, క్లోజ్ అప్పటికి. నేను ఫస్ట్ శిరీష అన్న అని పిలుస్తుండే, మొన్నటి వరకు అన్ననే, ఎలక్షన్ రోజు వరకు కూడా.
సతాయించేదాన్ని బాగా. బావ అవుతాడని తెలుసు, నిన్నెందుకు నాకు బావని పిలవాలంటే అంత నచ్చకపోయేది. ఎవరిని కూడా బావని పిలిచేదాన్ని కాదు. నిన్న బావని పిలిస్తే అన్ననే పిలుస్తాను నేను కావాలి, అట్లా సతాయించేదాన్ని. ఇంకా ఓకే. ఇప్పుడు మీరు మేము ఇంట్లో మాట్లాడుకున్నారు ఆల్రెడీ అన్నారు కదా, మీరు వెళ్ళి మేము చేసుకుంటామని చెప్పడం జరిగిందా ఇంట్లో, లేదంటే వాళ్ళే చేసుకోండి అని ఇంట్లో వాళ్ళు అడగడం జరిగింది? ఇంట్లో వాళ్ళు అత్తమ్మ అడిగింది మా మమ్మీని. మా మమ్మీ ఇప్పుడు చేయను, ఒక 2 years అయిన తర్వాత చేస్తాను అన్నది. అన్న తర్వాత ఒక 2 years ఆయన చేస్తానంటే ఇంకా కొంచెం బయట కూడా ఎలక్షన్ టైంలో కూడా కొంచెం గలీజ్ చేసిరు కదన్న. సో మా అమ్మ ఇంకా భయపడ్డది. ఇంకా మళ్ళీ అడిగింది, వెంకటేష్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా గలీజ్ అవుతుంది నా బిడ్డ, కావాలని చేస్తున్నారు, వీడు మనిషి కాకుండా. ఎవరైనా సరే అన్న, ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ జరిగితే కడుపు కోసుకొని కడుపులో దాచిపెట్టుకుంటారు కానీ ఇట్లా బయట చెప్పరు ఎవ్వరు కూడా. ఒక వ్యక్తి బయట చెప్పిందంటే ఎంత బరి తెగించిన వాళ్ళు అయితేనే బయట చెప్పుకుంటారు ఇవన్నీ విషయాలు. సో చేసుకుంటే బాగుంటుంది వెంకటేష్ అంటే ఇంకా అత్తమ్మ ఇట్లా ఉండి చేద్దాం వదిన, ఇంకా ఎవరైనా సరే ఆమె కూడా నా బిడ్డ లాంటిదే, నా బిడ్డకు కూడా ఇట్లా ఏమైనా జరిగితే నేను వదిలేసుకుంటానా, సరే చెడిందో మంచిదో నా ఇంటికి వచ్చి నాతో మంచిగా ఉంటే నాతో అంతే చాలు, ఆమె గతం నాకు అవసరం లేదు. నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎట్లుందనేది నాకు ఇంపార్టెంట్. మంచిగా నా కొడుకుతోనో సంతోషం ఉంటే అంతే చాలు. ఇంకా కూతురైన కోడలైనా ఆమెనే కదా అని అన్నారు. ఇంకా సడన్గా ఇంకా మాట్లాడుకోవడం, ఎంగేజ్మెంట్ అన్ని టక్క అయిపోయినాయి. ఇంకా ఓకే వెంకట్, ఇప్పుడు ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నీకు మ్యారేజ్ కాలేదు. రేపు పొద్దున సమాజంలో అరే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయిని చేసుకున్నాడు అని ఎగతాళిగా మాట్లాడతారని మన థింక్ చేసినావా? మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అన్న, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, మాట్లాడిన వాళ్ళందరూ మనం సమాధానం చెప్పలేము. ఓకే, మీ రిలేషన్లో కావచ్చు లేదంటే మీ చుట్టాలల్లో, అంటే వీళ్ళకి లింక్డ్ కాకుండా మీకు ఇండివిజువల్ చుట్టాలు అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి ఏమన్నా ఏంటి మీ పెళ్ళి అని తెలిసినప్పుడు గా అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికి ఎవరు అనలేదు. అంటే మామూలుగా సీక్రెట్గా అయినంటేనో అడుగుతారు నన్ను. డైరెక్ట్గా వీళ్ళ నాయనని సోషల్ మీడియాలో పెట్టేసరికి ఏం జరిగిందో వాళ్ళు పూర్తిగా చూసారు, అర్థమైంది. ఇంకా మళ్ళీ అడగడం ఎందుకని ఇంకా అడిగారు. ఇంకా ఓకే, వాళ్ళ డాడీ సోషల్ మీడియాలో పెట్టిండని వీడికి 3 సార్లు అన్నారు. అంతకన్నా ముందు బర్రెలక్క వేరే ఇంటర్వ్యూలో మా డాడీ ఇట్లా అట్లా అని చెప్పిండు, అది కూడా మిస్టేక్ అని అనుకుంటున్నారు. అంతకుముందు చెప్పొచ్చు, మళ్ళీ ఎలక్షన్ టైంలోనే ఎందుకు చెప్పాలి? మంచి ఊపందుకుంటున్న టైంలో ఎందుకు చెప్పాలి? ఆ పెళ్లి కార్డు ఏడంగా దొరికింది. ఆయన ఫుల్ తాగి ఉండు పక్కన అందిస్తున్నారు, ఆయన తాగిన పొజిషన్కి ఇంటర్నెట్ కార్డుకు పోయి పెళ్లి కార్డు తీసుకొచ్చి ఇట్లా చూపించుకుంటే ఎవడన్నా వీడియో చేసి ఇంటర్నెట్ కార్డుకి పెళ్లి కార్డు ఉంటుందని ఎందుకు అనుకోవచ్చు? అప్పుడు నీకు మ్యారేజ్ చేసినప్పుడు కార్డులో ఏమైనా మిగిలిపోయిన కార్డు ఉందని ఎందుకు? పెళ్లి కార్డు ఇంత ఉంటది, ఇంత ఉండదు, ఇంత పెద్దగా ఉంది, అది ప్రింట్ తీసిన కార్డు లెక్క ఉంది, అది అప్పటిదప్పుడు కొట్టించిన కార్డు. అది పెద్ద పెద్ద వాళ్ళకే నెట్లో ఎందుకు? మీ పెళ్లి పత్రిక నెట్లో ఉందా? ఏమో ఏడబెట్టుకొని ఎట్లా తీసుకొచ్చిండో మరి మనకి. అంటే నేనేమంటున్నా, కొట్టిస్తారు అన్న, ఇప్పటిదప్పుడు కొట్టిస్తారు. ఎందుకు కొట్టారు? మళ్ళీ కొత్తగా పేర్లు వాళ్ళ డేట్ అదంతా గుర్తుండాలి కదా, అది గతం చాలా రోజుల కింద జరిగిన. దాంట్లో క్లారిటీ ఏం లేదు. ఏ ఇయర్ లో జరిగింది నీకు అది మ్యారేజ్? 2017. ఓకే, దానివల్ల అంటే మీ డాడీ అది పెట్టిన తర్వాతనే మా డాడీ ఇట్లా అట్లా అని మీరు ఎలిగేషన్ చేసిరా? మీరు అంతకన్నా ముందే మీ డాడీ మీద ఎలిగేషన్ చేసినట్టు నేను చూసిన. మీరు అట్లా మీ ఫాదర్ మీద, మీ ఫాదర్ చెడ్డోడు కావచ్చు, ఇంకా సో ఏదైనా కావచ్చు, మా డాడీ ఇంకో ఆమెను తీసుకొని వెళ్ళిండు, మా డాడీ ఇట్లాంటోడు అట్లాంటోడు ఎలిగేషన్ చేయడం అనేది కూడా కరెక్ట్. అవన్నీ కూడా నేను ఇట్లా చెప్పిన నేను అంతకుముందు. సో మా డాడీ లేడు, కొంచెం హెల్త్ బాగాలేదు, బయట ఉన్నాడని చెప్పిన నేను. మీరు చూడండి ఇంటర్వ్యూలో, లెజెండ్ టీవీలో నేను ఇంటర్వ్యూ ఇచ్చిన కీర్తి అక్కతో, ఆమెతో నేను ఏమైనా చెప్పిన ఆ ఛానల్, లేడక్క మా డాడీ కొంచెం హెల్త్ బాగాలేదు బయట ఉన్నాడని చెప్పిన. చాలా వరకు ఇదే చెప్పుకుంటుంది. తర్వాత చెప్పాల్సినంత కారణాలు ఎందుకు? నా గురించి చెప్పినప్పుడు నాకు అప్పుడు ఎలక్షన్ల ముందే మీరు మీ ఫాదర్ గురించి మాట్లాడారు ఎక్కడ ఒక ఇంటర్వ్యూలో, ప్రముఖ ఇంటర్వ్యూలో, మా డాడీ మంచోడు కాదు, చూసుకోడు, వెళ్ళిపోయాడు, ఇట్లా వేరే టైం తీసుకెళ్ళండి. ఆ కోపం పెట్టుకొని నన్ను అప్పుడు బ్లేమ్ చేసింది. కరెక్ట్, ఎలక్షన్ టైంలో అప్పుడే వెంటనే. నేనేమంటున్నా, ఆ విషయం మీరు అనకపోయి ఉంటే ఎలక్షన్ టైంలో ఈయన ఇది దియకపోనేమో అని ఫేమ్ అయ్యి అప్పటికైనా ఇంటర్వ్యూలు మొన్న తీసుకున్నది ఆమె కీర్తి. ఎప్పుడు నవంబర్లోనో డిసెంబర్లో తీసుకున్న. బర్ల వీడియో వచ్చినాక 1.5 yearకు అసలు ఇంటర్వ్యూలు ఒక్కరుడక తీసుకోలేదు. అంత ఫేమ్ అయిన సోషల్ మీడియాలో. ఆయన అసలు ఎవరో తెలియదు, సామాన్య వ్యక్తి. ఆయన దగ్గరికి పోయి మీడియా వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అది ఎలక్షన్ టైం. అది మీడియా వాళ్ళు అనుకుంటున్నారా?
ఎవరైనా అంటే అవ్వనివ్వండి, ఇప్పుడు ఒక మీడియా పొలిటికల్ వల్ల లీడర్ అంటే నేను ఏమంటున్నా అంటే మీరు పర్టికులర్ గా మీడియాని బ్లేమ్ చేస్తున్నారు. అంటే మీడియా కాదు, ఆ పర్సన్ మీడియా వల్ల మాకు తెలిసింది ఏంటంటే ఒక బయట అనోన్ పర్సన్. ఇప్పుడు సంథింగ్ ఏదో మీడియా ఛానల్ పేరు అన్న, మీడియాస్ అంటే అందరినీ బ్లేమ్ చేయట్లేదు మేము, మాకు తెలిసి ఎవరు ఎట్లా చేస్తురో ఎవరిందని. ఒక పర్టికులర్ ఒక వ్యక్తి అక్కడ ఉన్నట్టు బంగ్లా, ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఫాదర్ ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఒక మీడియా ఛానల్. అంటే అది పెద్ద ఛానల్, చిన్న ఛానలే మీడియా అంటారు కదా ఏదైనా. ఆయన పర్టికులర్గా వెళ్ళి వీడియో తీస్తే మరి ఆయనకి ఎట్లా తెలుస్తుంది అన్న అడ్రస్, మేము కిడ్నాప్ అయ్యాడని కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అంటే ఇచ్చినాం. ఆ మీడియా రావడం కూడా ఒక పొలిటికల్ లీడర్. అదే మీ ఇంటి దగ్గర మీ పిన్ని ఎవరో ఉన్నారు, బ్యాక్ సైడ్ మీ తమ్ముడు ఉన్నాడు, బర్రెలకు ఎవరి గురించి పట్టించుకోవట్లేదు, ఇది చేయట్లేదని ఎలిగేషన్ చేస్తున్నప్పుడు కనీసం మీ బ్రదర్ కావచ్చు, మీ పిన్ని కావచ్చు, అట్లెందుకు వీడియో తీస్తున్నావు అని ఎందుకు అడగలేదు? ఎప్పుడు ఏడా బర్రెలకు అసలు పట్టించుకోవట్లేదు, ఎవరు రాకండి ఇక్కడికి, అది ఇదని ఒక వీడియో తీసిండు. బ్యాక్ సైడ్ లో మీ తమ్ముడు ఉన్నాడు. పిన్ని కాదు, వాడు ఫోన్ చేసి చెప్తుండు, ఎవరికో ఇట్లా చెప్తుండు, వీళ్ళు ఎవరో వచ్చిరని చెప్పేసి వీడియో తీసుకుంటే చెప్తున్నాడు. ఫోన్ మాట్లాడుతున్నాడు వాడికి అంత తెలియదన్నా, మనకంత చిన్న తమ్మునికి మెచ్యూరిటీ లేదు అంతగా. పెద్ద తమ్ముడు అయితే మీరు ఎందుకు అట్లా చేస్తున్నా ప్రశ్నిస్తాడు వాడు, చిన్న తమ్మునికి మెచ్యూరిటీ కొంచెం ఆగమాగం ఉంటాడు వాడు. ఆమె పిన్ని కాదు, ఆ అక్క చెప్తానే ఉంది, ఆమెను కూడా సగం బ్లేమ్ చేసిర్రు, శివలీల అక్క అని చెప్పేసి ఆమె అక్కడ వేరే. కొద్దిసేపు ఈ టాపిక్ పక్కన పెడదాం. బర్రెలక్క మీద కేసు ఎందుకైంది? అప్పుడు బర్రెలను కాస్తున్న ఫ్రెండ్స్ అనేసి గవర్నమెంట్ బ్లేమ్ చేసిన అని చెప్పేసి కేసు చేసి. బర్రెలు కాసే టైంలో ఆ వీడియో తీయాలని ఎందుకు అనిపించింది? అంటే నా మైండ్లో అనిపించింది అన్న, నాకు ఏదైనా సరే మైండ్లో అనిపిస్తే దాన్ని వీడియో తీస్తాను అనమాట. సో ఆ టైంలో వీడియో తీయడం కానీ ఎవరికైనా చెప్పుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తూ, అంటే అది దాచుకోవాలని నాకు అనిపించదు. ఇక్కడ ఏమనిపిస్తుంది అది ఆటోమేటిక్గా కొంచెం నాకు మంచిగా అనిపిస్తే వాళ్ళతో చెప్పేస్తాను నేను. సో ఆ టైంలో అట్లా ఉన్నది పరిస్థితి, జాబ్స్ రాలే, కోచింగ్ సెంటర్లోకి పోయిర్రు, మళ్ళీ ఇంటికి వచ్చిర్రు, మళ్ళీ కోచింగ్ సెంటర్లోకి పోయిర్రు, అట్లా ఉన్నది. క్లాస్లో కూడా సార్ వాళ్ళు చెప్పినారు, ఇట్లా అయ్యింది, ఊకి ఇట్లా చేసే బదులు 4 బర్రెలను గొర్రెలను ఇస్తారు, సబ్సిడీ అది తెచ్చుకొని బతకడం నయ్యం అని చెప్పేసి కొంచెం మంది చెప్పారు సార్ వాళ్ళు కూడా. సో నాకు అప్పుడు అనిపించింది, ఇంకా అది సడన్గా తట్టింది, గాడ్ గిఫ్ట్. నిజంగా బర్రెలను కాసిందా? కావాలని పేరు పెట్టుకుందా? ఏం లేదన్న, పేరు నేనేం పెట్టుకోలేదన్న, V6 వాళ్ళు పెట్టిరు కదా బర్రెలక్క అని చెప్పేసి. నువ్వు పెట్టుకున్న పేరు కాదు. ఎన్ని డేస్ బర్రెలు కాసింది? ఎన్ని ఇయర్స్ కాసిందా, మంత్స్ కాసిందా? మంత్స్ అన్న, ఎక్కువ ఇయర్స్ అయితే ఏం కాయలేదు. కరోనా టైంలో నేను హైదరాబాద్లో జాబ్ చేసేదాన్ని, సో అక్కడ కొంచెం ఇబ్బంది అయింది నాకు. ఇబ్బంది అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బర్రెలను తెచ్చుకున్నాక నోటిఫికేషన్ వస్తుంది అన్నారు. సో తర్వాత మళ్ళీ దాంట్లో నమ్మేయాల్సి వచ్చింది, కోచింగ్కి వెళ్ళిపోయింది. అంటే ఏ జాబ్కు? ఈ SI కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి, వస్తుంది ఇంకా రేపు ఎల్లుండి పడుతుంది అన్నట్టు ఉన్నది పరిస్థితి. అది రాలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ తోని వీడియో తీయాల్సి వచ్చింది. ఇంకా ఓకే, తీసిన తర్వాత ఎన్ని డేస్ నీ మీద కేసు వేసారు? 1.5 year తర్వాత వేసిరు. ఎందుకు అంత లెంత్ ఎందుకు పట్టాల్సి వచ్చింది? అంటే మీరు ఎవరిని అడగలేదా? అడిగినాము, అంటే తెలియదు మాకు పైన నుంచి. మీ పైన కేసు వేసింది ఎవరు? ఇక్కడ పెద్ద కొత్తపల్లి సుమోటో కేసు తీసుకున్నారు. ఇప్పుడు ఆ కేసు ఉందా, కొట్టేసారా? ఇంకా కొట్టేస్తారు నెక్స్ట్ హైరింగ్ లో, మేబీ స్టే వచ్చింది, ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఎన్ని ఇయర్స్ అవుతుంది కేసు అయ్యింది? కోర్టులో చుట్టూ తిరగ 1.5 year అవుతుంది. 1.5 year. అంటే కోర్టుకి వెళ్ళినప్పుడు నార్మల్గా మీకు ఒక లాయర్ ఉంటాడు, అసలు ఎందుకు అయింది, ఏమైంది, నువ్వేం మిస్టేక్ చేసినావు, ఏం చేయకూడదు అనే డిక్లరేషన్ కావచ్చు, కౌన్సిలింగ్ అంటే నార్మల్గా మీతో డిస్కషన్ కావచ్చు, ఏమైనా జరిగిందా ఇంతవరకు? గవర్నమెంట్కి ఆపోజిట్లో ఇట్లా వీడియోలు చేయొద్దమ్మా అని అన్నారు. అంటే ఇందులో నేను పేర్లు కూడా ఎత్తలేదు, మామూలుగా మనుషుల పేర్లు ఎత్తలేదు, నేను అనుభవిస్తున్న పరిస్థితి వీడియో చేసిన. అట్లని గవర్నమెంట్ ఇట్లా ఇది ఇట్లా అది నేను తిట్టలేదు కూడా, గలీజ్ మాటలు, చాలామంది గలీజ్ మాటలు తిట్టి కూడా వీడియోలు పెట్టారు. సో వాళ్ళని అనలేదు, కానీ నన్ను ఎందుకు అన్నారు, నా మీద ఎందుకు కేసు పెట్టారు అంటే, వాళ్ళ వీడియో అంతా హైలైట్ అవ్వలేదు, నీ వీడియో హైలైట్ అయింది, అదొకటి, నీ వీడియో అనేది కొంచెం అది పోరాటం చేస్తారు కదా, ఇది నిజమే అన్నట్టు అట్లా ఉంది, అందుకే కేసు అయింది, సోషల్ మీడియా కేసు అసలు ఇట్లా ఉంటాయి కేసులు అని చెప్పారు. ఇంకా అప్పటి వరకు నాకు తెలియదు. ఓకే, కేసు వేసిర్రు అని ఫస్ట్ నీకు తెలిసినప్పుడు నీకు ఏమనిపించింది? జోక్ చేస్తుర్రు అనుకున్నా, ఇట్లా బర్ల వీడియో మీద ఇట్లా కేసు అయింది నీ మీద, నువ్వు ఇంటికి రా అనేసి మా అమ్మ ఫోన్ చేసి సైలెంట్గా మాట్లాడుతుంది. అంటే అప్పటికే నా బర్త్డే ఉన్నది అనుకుంటున్నా, అయితే ఏమోలే ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసి జోక్ చేస్తురేమో అని నేను అనుకున్నా. అని అంటే ఏం లేదు, నిజం చెప్పు మమ్మీ, నా మీద ఎందుకు కేసు అవుతుంది నేను అన్నా, ఇట్లా వీడియో మీద కేసు అవుతుంది ఇట్లా అని అన్నాడు. అంటే అవునా అని అన్న తర్వాత ఇంటికి రా ఇట్లా రమ్మన్నారు స్టేషన్కి అని అంటే, నా మీద ఎందుకు కేసు అవుతుంది అనేసి నేను నమ్మలేదు. ఇంకా స్టేషన్కి కాల్ చేసి మాట్లాడితే నిజమే అమ్మ కేసు అయింది, ఒకసారి రండి ఇక్కడికి మాట్లాడదామని అన్నారు.
వెళ్ళినా ఇంకా అది నిజమని తర్వాత తెలిసింది. ఇంకా ఓకే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కేసు అయింది, వచ్చినావు, చూసుకున్నావు, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయినావు. ఓకే, ఈ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ ఎప్పుడు రావాల్సి వచ్చింది? ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ల కోసం దీనికోసమే రావాల్సి వచ్చిందా? అంటే మామూలుగా 1 మంత్కి ఒకసారి ఇంటికి వస్తుంటాయి అన్న. మా మమ్మీకి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, సో ఎప్పుడైనా ట్యాబ్లెట్స్ తీసుకురావడం ఏమన్నా ఉన్నప్పుడు 1 మంత్కు నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడన్నా. మా మమ్మీకి ఇబ్బంది అవుతుందమ్మా, పని షాప్లో పని ఉన్నది అనుకో, ఎక్కువ పని, ఇంకా ఎప్పుడైనా షాప్ దులపడము అది ఇది పండగలకి వచ్చినప్పుడు ఒక 3-4 డేస్ ఉండేదాన్ని. అప్పుడు అట్లా వచ్చిపోతూ ఉండేదాన్ని. ఇంకా ఓకే, కొన్ని వీడియోస్ బర్లక్క ఎమ్మెల్యే నిలబడక ముందు ఏదైతే మీ షాప్ ఉందో షాప్లో ఉండి వీడియోస్ చేసేది. అంటే సింపతి కోసం వీడియోస్ చేసిందా, లేదంటే మా ఇల్లు అది కాబట్టి నేను అక్కడే చేయాలి కాబట్టి చేయాల్సి వచ్చింది? అక్కడ కాబట్టి అక్కడే. నేను ఏమన్నా బంగ్లాలో పోయి చేయలేను కదా, రానిస్తారు అన్న. షాప్లో ఉన్నా కాబట్టి. అది మీ ఇల్లు కాదు కదా, షాప్ కదా. షాపే మరి. అప్పటికి ఇల్లు కూడా అంత ఇప్పుడు కట్టుకున్నంత మంచిగా లేకున్నది కదన్న. అయినా మాకు అంటే షాప్ కాడ మేము మా డాడీ ఉండకపోతుంటే కదా, మా మమ్మీ ఒక్కతే ఉండేది. సో అక్కడ ఒక్కతే పడుకున్నప్పుడు నేను పోయినప్పుడన్నా ఉండకపోతే ఎట్లా? సో అట్లా నేను మా మమ్మీ దగ్గరనే ఉండేదాన్ని. అక్కడే బయట మంచం వేసుకొని అక్కడే పడుకునే వాళ్ళం. ఇంకా ఇంటికి వెళ్ళాలంటే మాది మరికలు కదన్న. మేము షాప్ 9:30కి అట్లా క్లోజ్ చేసేవాళ్ళం. అటు నుంచి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా మళ్ళీ నైట్ టైం అంటే కొంచెం ఆ ఏరియా కొంచెం అడవి అంతట్లు ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మేము అంత దూరం వెళ్ళి మళ్ళీ పొద్దుగాల మేము షాప్ తెరుచుకోవాలంటే 5:30కి రావాలి. అప్పుడు తెరుచుకొని ఊడ్చుకొని చల్లుకొని చేసే వరకు 6:30-7 అవుతుంది. ఇంకా అక్కడిక్కడ తిరగడం ఎందుకు జర్నీ, అదేదో అక్కడే మంచం తెచ్చేసుకుంటే అయిపోతుంది. మంచం తెచ్చుకొని అక్కడే స్టే చేస్తాం. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. అసలు మీరు ఇక్కడ ఉందాం అనుకుంటున్నారా, లేదంటే హైదరాబాద్లో జాబ్ ఏదన్నా? అంటే కొంచెం పీజీ చేస్తున్నాడు అన్న వెంకటేష్. సో అది కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉంటాం. ఓకే, హైదరాబాద్ రామంతపూర్లో పీజీ చేస్తున్నాడు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. ఇంకా ఓకే ఓకే, మీరు పెళ్ళికి ముందు నుంచే ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మ్యారేజ్ అయిన తర్వాత? ఎట్లా ఉంది అంటే అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూషన్ చేస్తున్నారా? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఏమన్నా? ఏం లేదు, ఫ్రెండ్ లాగానే మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్ గానే ట్రీట్ మంచిగా ఉంటాం. ఓకే, మీ ఇద్దరి ఇట్లలో రొమాంటిక్ ఎవరు? ఎవరేం లేదు, కొట్లాడడం తప్ప రొమాంటిక్ ఏమి. రొమాంటిక్ మీన్స్ నేను ఏమంటాను అంటే ఎక్కువగా చిలిపిగా నేను గిల్లడం కావచ్చు, గిచ్చడం కావచ్చు, అంటే కొంచెం ఉంటది కదా ర్యాప్ అనేది. తైసా రాళ్ళు తీసుకొని వేయడం కానీ, జుట్టు వీకడం కానీ, ఏదో ఒక తులవర్ పనులు నేను చేస్తా. ఓకే, వెంకటేష్ ఎప్పుడన్నా బర్రెలక్కని చూస్తే నీకు కోపం వచ్చిన సందర్భం ఏమైనా ఉందా? ఒక్కొక్కసారి వేస్తూనే ఉంటుంది, రోజుకి ఒకసారి వస్తూనే ఉంటుంది కోపం. దేని గురించి, ఏ విషయంలో ఎక్కువ కోపం వస్తుంది? ఆమె అట్లనే చెప్తే వినదు. ఏమనిపిస్తుంది ఆ క్షణం మీకు? ఏమి ఇంతే అని అనుకుంటా. ఎప్పుడన్నా బాగా కొట్టాలి అని అనిపించింది ఎప్పుడన్నా? కొట్టను. ఇంకా ఎప్పుడన్నా తిట్టినావా? ఎప్పుడు తిట్టలేదు ఉడక. ఈ మీ ఫ్రెండ్షిప్ లో ఇంతవరకు ఎప్పుడైనా గొడవ పడి మాట్లాడుకొని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మస్తున్నాయి. నెంబర్ బ్లాక్ చేస్తుంటే మళ్ళీ ఫస్ట్ ఎవరు మాట్లాడుతుండే? ఓవర్ యాక్షన్ చేయకు, ఈయననే మాట్లాడుతుండే. ఏమని మాట్లాడుతుండే? వీళ్ళ ఫ్రెండ్ ఉంటాడు ఈ ఊర్లోనే, శ్రీకృష్ణ అనేసి మా క్లాస్మేట్ అబ్బాయి. ఇంకా అబ్బాయి ఫోన్ చేస్తుండే. ఇంకా మామూలుగా నేను హైదరాబాద్లో ఉన్నాక ఒక 1 year తర్వాత అన్న ఈ బర్ల వీడియో చేసినాక మేము ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేసినాం. అంతకు ముందు వరకు అంత మాట్లాడేదాన్ని కాదు. బర్ల వీడియో అయిన తర్వాత అప్పుడు ఒంటరిగా బయట తిరిగితే బర్రెలక్కని గుర్తుపడడం కొంచెం అప్పుడు భయం ఉండేదన్న. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఈయన తీసుకొని వెళ్ళేది. నేను ఇంకా మామూలుగా ఎవరినైనా కలవడానికి వెళ్ళినా అక్కడ ఈయన తీసుకొని వెళ్ళేదాన్ని. అప్పుడు ఏమన్నా గొడవ మాట్లాడకుండా ఉంటే నేను నెంబర్ బ్లాక్ చేసేస్తుంటే, నార్మల్గా వాట్సాప్ అన్నీ బ్లాక్ చేసేస్తుంటే, ఇన్స్టాలో కూడా అన్ని దాంట్లో బ్లాక్ చేసి పడేస్తుంటే. తర్వాత ఈయన వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చెప్పించి ఇంకా ఆయన మాట్లాడుతుండే. ఫ్రెండ్స్ మేము 3 ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది శ్రీలక్ష్మి అనేసి, మేము 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటుంటుంది. ఇంకా ఆ అబ్బాయి ఫోన్ చేసి గొడవలు మస్తు అయితే మాట్లాడు అనేసి ఇంకా మళ్ళీ అది గొడవ సర్దు మనకిస్తుండే. ఇంకా నేను అసలు మాట్లాడు. వెంకటి విషయంలో ఏదైనా నీ కోపం వచ్చిన సందర్భం ఉన్నది? ఏ విషయంలో? కొంచెం చెప్పింది వినడన్నా. ఎట్లా అంటే ఇది వద్దు అంటే అదే చేస్తాడు. ఇంకా అది బొక్క పడుతుంది ఖచ్చితంగా. అంటే కొంచెం ఆలోచిస్తాను, ఓకే ఇది చేస్తే ఇట్లా అవుతుందేమో అని ఆలోచించి ముందు జాగ్రత్తగా నేను వద్దంట. కానీ నేనేమో అట్లా ఇక ఏమో తెలియ చూద్దాం అన్నట్టు చేస్తాడు. కానీ అది ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఏ రోజన్నా వెంకట్ మీదకి బాగా అరవడం కావచ్చు, కోపం ఎక్కువ మీరే అన్నారు? ఎలక్షన్ టైంలో నా ప్రెస్టేషన్ తట్టుకోలేక
అసలు మస్తు గొడవలు పడ్డాం. అది పెళ్లి వరకు కూడా వస్తుంది అనుకోలేము మేము. ఇక అది అంతటికాడికి అయిపోతుందేమో, పెళ్లి క్యాన్సిల్ అవుతుందేమో ఎలక్షన్ దెబ్బకి అనుకున్నాం మేము. ఓకే. ఒకానొక సందర్భంలో అసలు నాకు పెళ్ళి వద్దేమొద్దు, నాకు పెళ్ళి అనే ఇంట్రెస్ట్ లేదనే సందర్భం కూడా ఉంది. ఉన్నాయి. ఎందుకు అనాల్సి వచ్చింది అన్నమాట? ఇంకా ఎందుకంటే ఇది ఇంతే, ఇంకా ఈ జీవితమే ఇంతే, ఇంక ఇది ఇట్లనే ఉంటుంది, ఈ పెళ్ళి ఇదంతా ఉంటే గిట్లుంటుంది పరిస్థితి అనేది కొంచెం ఎందుకులే సింగిల్ లైఫ్ బెటర్ ఉంటుంది అన్నట్టు అనిపించేది. ఇంకా ఓకే. ఆ సందర్భంలో మిస్టేక్ నీది ఉండి అట్లా అనిపించిందా, లేదంటే వెంకట్ చేసే మిస్టేక్లకు అనిపించిందా? ఇంకా వెంకట్దే అనిపించింది. ఎట్లా? ఎలక్షన్ టైంలోనే అన్న పర్మిషన్స్ మాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇంకొంతమంది వచ్చి ఇంకా వెంకట్కి తెలివి లేదు అది ఇది అని చెప్తుండే నాకు కావాలని. అట్లా అంటున్నారు, వెంకట్ని వేసుకుంటామని చెప్పేసి అంటారు, వెంకట్ వద్దు నీకు అది ఇదని చెప్తుండే, కావాలని విడగొట్టడానికి కూడా చూసిరు కొంతమంది. నాకు అరే వీళ్ళకి ఎందుకు అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా అసలు అవి అవసరం లేదు కదన్న, పర్సనల్ విషయాల్లో అవసరం లేదు. చేసుకోవడం అనేది నా ఇష్టం, చేసుకోకపోవడం అనేది నా ఇష్టం. మీరిద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎందుకు అట్లా? ఏమో నాకు అది అర్థం కాలేదు. అంటే వాళ్ళు మీ ఇక్కడ మీ విలేజ్ వాళ్ళ కాదు, ప్రచారానికి వచ్చిన వాళ్ళే. ఓకే. అన్నారు కూడా, వేరే అన్న వాళ్ళతో కూడా వెంకట్ అంత యాక్టివ్గా లేడు, కొంచెం ఊక డౌట్ పడేటట్టున్నాడు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిస్తలేడు, అవసరమా ఈ పిల్లగాని చేసుకోవడం అనేసి అట్లా కూడా వేరే అన్న వాళ్ళతో కూడా చెప్పిరంట. నాకు చెప్పిరు ఇట్లా అంటున్నారు శిర్ష అని చెప్పేసి. సో వాళ్ళకి ఎందుకు అనేసి నాకు అనిపించింది. ఈ ప్రపంచంలో అనుమానం లేని మొగోడు ఉన్నాడా? ఎవరు లేరు. అంటే నీకు ఎవరైతే నీతులు చెప్పారో వాళ్ళ వెంకట్ ప్లేస్ లో వాళ్ళు ఉంటే అనుమానం పడకుండా వదిలేస్తారా? ఎందుకు పడరన్న, ఖచ్చితంగా పడతారు. అనుమానం అనేది అది కామన్, అంతే కదా. ప్రేమ ఉన్నప్పుడు అనుమానం అనేది కామన్ గా ఉంటుంది. ఓకే. వెంకట్ ఒక సందర్భంలో ఇదే ఎలక్షన్ టైంలో ఒక సీక్రెట్గా ఇదే గ్రూపులు ఇప్పుడు బర్లక్ అన్నట్టుగా బర్లకని లోపలికి పిలుచుకొని నువ్వు బయటికి వెళ్ళు అని అన్నారని విన్నా. ఏ సందర్భంలో అట్లా అనాల్సి వచ్చింది? అంటే వాళ్ళు రేపు ఎటు వెళ్ళాలి ఏది ప్రచారానికి అని రూట్ మ్యాప్ కోసం వాళ్ళు పిలిచారు. అవును కదా. ఎలక్షన్ స్టార్టింగ్ నుంచి నామినేషన్ దగ్గర నుంచి ప్రచారం కౌంటింగ్ అయిపోయేదాకా వెంకట్ ఉన్నాడు ప్రతి దాంట్లో. అప్పుడు ఎవ్వరు లేరు అనుకుంటా నాకు తెలిసి, ఓన్లీ వెంకట్. అట్లాంటిది మధ్యలోకి వచ్చిన తర్వాత ఎక్కడ వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అనే సందర్భంలో వెంకట్ ఉంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? వెంకట్ని బయటకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళకే తెలియాలి. ఇంకా అది నీకేం కారణాలు అనిపించింది? అంటే ఈయన ఏం ఫీల్ అయ్యిందంటే నన్ను విలువకుండా ఈమెను ఒక్కదానే పిలిచి చెప్పాల్సిన రూట్ మ్యాప్ ఏముంది, నన్ను కూడా విలువాల్సింది నాకు కూడా తెలుస్తుంది కదా అనేసి అనుకున్నాడు. లోపలికి వచ్చిన తర్వాత వెంకట్ నువ్వు బయటకు వెళ్ళు అనడానికి కారణాలు ఏంటి? ఇంకా వాళ్ళకి ఏముందో మరి నాకు కూడా తెలియదు అన్న, ఇప్పుడు నాకు కూడా ఏం చెప్పలేరు. అంటే ముందేమన్నా గొడవలు ఉన్నాయా వెంకట్ మీకు? అసలు లేవు. వాళ్ళు ఎవరో నీకు ఫ్రెండ్సా సంథింగ్? ఫ్రెండ్స్. మరి నిన్న బయటికి వెళ్ళమనడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళు ఎందుకన్నారో ఏందో నాకు కూడా తెలియదు ఇప్పటికీ. నీకేమనిపించింది ఆ పర్టికులర్ టైంలో? వెంకట్ మేము మాట్లాడేది ఉంది పర్సనల్గా, నువ్వు బయటికి వెళ్ళన్నప్పుడు నీ మైండ్లో నీకు మైండ్లో ఏమనిపించింది? వెళ్ళిపోయిండు, బైక్ స్టార్ట్ వెళ్ళిపోయినా బయటికి వచ్చేసి వెళ్ళిపోయి ఇంకా బుక్స్ ఉన్నాయి, ఎలక్షన్ బుక్స్ ఉన్నాయి తీసుకో నువ్వు నాకు ఫోన్ చేసిండు. అయితే ఆయన చేయలేదు, నేనే చేసిన. ఏడున్నో పోదాం దా ప్రచారంకి అనేసి. నెక్స్ట్ ముష్టిపల్లి గ్రామం ఉన్నది, అయితే వెళ్దాం దా అని అంటే నేను రాను, ఇంకా మా మమ్మీని దింపు, మా మమ్మీని అక్కడ పెట్టు, నేను ఎక్కించుకొని వెళ్ళిపోతా, నాకు అవసరం లేదు వాల్యూ ఇవ్వనప్పుడు. ఎవరో వచ్చి ఇక్కడ నాకు వాల్యూ లేకుండా మాట్లాడడం ఏంది? సరే వాళ్ళు ఏదో ఒక రోజు ఉంటారు 2 రోజులు ఉంటారు, సరే ఎక్కువ రోజులు ఉంటారేమో, కానీ ఇప్పుడు నాకు ఆ ఇంట్లో అర్హత ఉన్నప్పుడు ఈయనకు కూడా వాళ్ళ రిలేషన్సే, మా అమ్మమ్మ వాళ్ళు. నాకు అమ్మమ్మ అవుతుంది, ఈయనకు నానమ్మ అవుతుంది, ఆమె వాళ్ళకి చుట్టాలే కదా వీళ్ళు, అది నా ఇల్లు, నా ఇంట్లోకి వెళ్ళి నన్ను ఎందుకు వెళ్ళిపోమంటారు అసలు అనేసి ఇంకా ఆయన. ఓకే, వాళ్ళు వెళ్ళిపోమన్నారు. వాళ్ళు వెళ్ళిపోమన్నప్పుడు బర్రెలక సైలెంట్గా ఉండడానికి గల కారణాలు ఏంటి? ఆయన ఎందుకు వెళ్ళమంటున్నారు? ఉంటాడు ఇక్కడే అని ఎందుకు అనలేదు? వెళ్ళేటప్పుడు వెళ్ళడు ఇక్కడ రా అని ఎందుకు పిలవలేదు? పిలిచే లోపలనే ఉరికిండు. నేను అక్కడికి మా పెద్ద తమ్ముడు ఉన్నాడు, ఇంకా మా ముద్దునూరు అన్న కూడా ఉన్నాడు, మా షఫీ ఉన్నాడు, వీళ్ళందరం కూర్చొని వాళ్ళు మొత్తం బుక్స్ రాసి రూట్ మ్యాప్ ఏజెంట్ కూర్చోబెడతారు కదా, వాళ్ళు లీస్ట్ రాసిన్నారు. లాస్ట్ ప్రచారం అది ఒక 2 days ఉందనంగా, 2 days కూడా లేదు, లాస్ట్ 1 day. అయితే మొత్తం ఏజెంట్ లిస్టుల పైన నా సంతకాలు పెట్టేది అది ఇది ఉంది. అయితే దాని గురించి మాట్లాడుతుంటే వాళ్ళు వెళ్ళిపోమంటే నేను ఎందుకన్నా అట్లా అంటున్నారు, ఆయన నాకు ఇంపార్టెంట్ అనేసి నేను అన్నా ఎమ్మటే.
అనగానే మా తమ్ముడు వాళ్ళందరూ ఇంకా నా సైడ్ చూసి అవునన్నా ఏందంత సడన్గా అట్లా అన్నావు, ఆయనే కదా ఎలక్షన్ నామినేషన్ ఇచ్చినప్పటి నుంచి ఆయనే కదా ఉన్నదనేసి మా తమ్ముడు మా అన్న వాళ్ళు అన్నారు. వెంకట్ ఉన్నప్పుడు జరిగిందా ఈ డిస్కషన్? వెంకట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఉరికిండు వెంటనే. ఇంకా అంటే డోర్ కాడనే కూర్చున్నాం కదా, ఇంకా ఒక్క గడప కాలు బయటికి వేసి డోర్ మూసి వెళ్ళిపోయింది ఇంకా అంతే. ఇంకా ఇంకా ఈయన బయటికి రాగానే నాకు బాధ అనిపించి నేను కూడా ఏందన్నా అట్లా అనాల్సిన అవసరం లేదు కదా. స్టార్టింగ్ నుంచి వెంకటేష్ ఉన్నాడు నాతో పాటు, నామినేషన్ వేయడానికి వచ్చింది కూడా ఆయన. ఇప్పుడు అన్ని చూసుకుంటారు ఆయన, మీరు ఆయనని ఎట్లా అంటారని నేను కూడా వినలేదు. ఇంకా ఇది బర్రెలక్క తప్పు అంటారా, లేదంటే వాళ్ళు అట్లా మాట్లాడడానికి వాళ్ళ తప్పు అంటారా? ఇంకా ఆయన్నే అన్నాలి, చెప్పాలి. ఎవరిది అనుకుంటున్నాడు? ఎవరిది అనుకుంటున్నావు వెంకట్? ఏమైతే తప్పు. ఎట్లా ఆయనను పిలవకుండా నన్ను ఎందుకు పిలిచిరా అని అనాలి. ఇంకోటి కరెక్టే నువ్వు అన్నది. నేనేమంటానంటే ఫస్ట్ నుంచి వెంకట్ ఉన్నాడు మీతో పాటు, వాళ్ళు మధ్యలో వచ్చిన వ్యక్తులే కదా. మరి వెంకట్ ఎవరు ఏంటి అని తెలియకుండానే బర్రెలక్క దగ్గరకు వచ్చి ప్రచారం కావచ్చు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అన్న ఇట్లా చేసుకుంటారు అనేసి ఎవరో చెప్పారంట. అంటే మా అత్తమ్మ వాళ్ళ ఊరు నుంచి కూడా వచ్చిండ్రు, వాళ్ళు అన్నారంట. వాళ్ళు నాతో కూడా అన్న వెంకట్ని చేసుకుంటున్నావా అంటే అవునన్న ఇంట్లో మాట్లాడుకుంటున్నారు అని చెప్పిన. సో వాళ్ళు ఎందుకు అట్లా అన్నారో కూడా నాకు కూడా తెలియదు. ఇంకా అయితే నాకు తెలిసింది ఏంటంటే ఈయన ఏదో ర్యాష్గా మాట్లాడిండు వాళ్ళతో, వాళ్ళు ఏదో ఈయనతోనే ర్యాష్గా మాట్లాడారు. సో అదే ఇష్యూ ఉందనేసి నాకు తెలిసింది. నేను ఎప్పుడు ఒకరిని ఏమన్నాను, తిట్టాను, కొట్టినా అని సైలెంట్గా ఉంటా. ఆయన ఆల్రెడీ ఏంటంటే మేము లేకపోతే ప్రచారం ఆగిపోతుంది, అసలు రేపు ఏమన్నా అయినా కానీ వచ్చేది మేము, వాడేవాడు వాళ్ళు ఎవరు ఇంతకు మా ఫ్యామిలీ ఫ్రెండా, ఫ్యామిలీ వాళ్ళే వస్తలేరు, వాడు ఎక్కడున్నాడో వస్తాడా నీ ఇన్నర్ ఫీలింగ్ అన్నాడు. అంటే నేను అనుకున్నా అట్లా, మేమే కదా వచ్చేది రేపు ఏమన్నా అయినా అని అంటే సరేలే అని నేను సైలెంట్గా ఊకున్నా. దగ్గరున్న వాళ్ళే రారు. ఓకే, ఈ డిస్కషన్ అయ్యింది, అయిపోయిన తర్వాత ఈయన ఫోన్ చేసి బుక్స్ ఉన్నాయి తీసుకెళ్ళాది ఇది అని అన్నాడు. అన్నప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అంటే నాకు డౌట్ పడ్డట్టు అనిపించింది ఫస్ట్. అరే ఈ పెళ్లి చేసుకుందాం అనేసి అంటున్నారు ఇంట్లో, చేసుకోకముందు ఇట్లా డౌట్ పడుతున్నట్టుండు, చేసుకుంటే ఏందనేది నాకు బాగా కోపం వచ్చింది. ఇంకా చాలా కోపం వచ్చి గట్టిగా అరిచిన. ఇంకా అంతే. గట్టిగా అరిచిన అంటే ఎట్లా? నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేరని నెత్తి కొట్టుకున్నా. ఓకే, తర్వాత కూల్ అయిపోయిందా వెంకట్? అయ్యిండి, అవ్వాలి కదా. నేనేం మాట్లాడలేను. కొంచెం ఆయనకు అనుమానం కాదు కానీ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కదా అక్కడ అనేది, అది కోపం. అంటే ఆయన అట్లా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని థింక్ చేయడం రాంగ్ కాదు. ఎందుకు రాంగ్? అది రైటే కదా. ఇప్పుడు మరి నేను అదే చెప్పిన కదన్న, నేను అందరి ముందు చెప్పిన అవునన్నా నాకు ఇంపార్టెంట్ ఆయన, మీరు ఆయనని ఎట్లా పోమ్మంటారు అనేసి నేను అడిగితే వాళ్ళు ఉండి లేదు మా ఏదో నువ్వు టైం ఇస్తలేవు మాకు, రూట్ మ్యాప్ మేము గీస్తున్నాం, ఏజెంట్లను ఎక్కడ కూర్చోబెట్టాలనేది మేము అంతా ప్లాన్ గీసినాం, అది వినడానికి కూడా నువ్వు మాకు టైం ఇవ్వట్లేదు, ఆ కోపంలో మేము అన్నాము అని చెప్పేసి అని అన్నారు. ఇంకా మన లోకల్కు మనకే సరిగా తెలియదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏజెంట్లు ఒక్కడన్నా పెడతాడా? ఫస్ట్ వాళ్ళ ఊర్లో వాడు ఉన్నామన్న పార్టీకి వెళ్ళి, ఏదో ఒక పార్టీకి వెళ్ళి అస్సలు ఉండలేడు. ఆడ ప్రచారం చేయనికే బూతుల కాడ బూతులో కూర్చోమని ఈడొచ్చినంత చేస్తాడు, ఆడ అస్సలు చేయలేడు. వాడు ఈడొచ్చి ఏడ పెడతాడు? అసలు పెట్టలేడు. అది నాకు తెలుసు. ఓకే, నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ లోకల్ నాకు తెలుసు. ఓకే, నువ్వు డిస్కషన్ అనేది నువ్వు కొంచెం సీరియస్ అవ్వడానికి గల కారణం లేదు, ఇది క్లారిటీ ఇద్దాం, ఎందుకంటే ఇది కొంచెం పెండింగ్ ఉంది. ఇది అంటే నాకు తెలుసు, కాకపోతే ఇక్కడ ఉండరు. ఒకవేళ మనం పెట్టినా కానీ వాళ్ళు ఉండరు. నేను అందుకే ఏజెంట్లను పట్టించుకోలే. ఏమన్నా అది ఇష్యూ వచ్చినా మనం పెడదాం అది ఇది అన్నా కానీ పైసలు ఇవ్వాలి, డబ్బు ఖర్చు అవుతుంది, అయినా వాళ్ళు సరిగా వర్క్ చేయరు. ఎందుకంటే ఫోర్స్ ఉంటుంది అన్న. ప్రతిపక్ష వాళ్ళు వేరే వాళ్ళు రాజకీయ ఖచ్చితంగా లోకల్ లీడర్స్ వాళ్ళతో ప్రెజర్ ఉంటుంది ఖచ్చితంగా, మనం విన్ కాలేము అన్నట్టు ఎవరు ఉండరు. నాకు తెలుసు ఇది అంటే కొత్తగా వచ్చిన ఇండిపెండెంట్ కదన్న, అంత ఈజీగా ఏజెంట్లు కూర్చోలేము. మేము ఏజెంట్లను కూర్చోబెట్టినాం, అక్కడ కొంతమంది ధైర్యం చేసి వస్తే వాళ్ళకి ఏజెంట్ ఫామ్స్ ఇచ్చి ఇక్కడ కూర్చోండి అని అన్నిటికన్నా చెప్తే మళ్ళీ రోజు కూర్చునిలేరు. ఇంకా అంటే అంత భయపెట్టించి కూర్చొనివ్వలేదు. సో అట్లా నేనేమో అరే కూర్చుంటారని నాకు నమ్మకం ఉండదు, వెంకటేష్కి ఏమో కూర్చోరు, ఆయనకు తెలుసు కదా పొలిటికల్ లైఫ్, నాకు తెలియదు. సో ఈయననేమో కూర్చోరు, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే డబ్బులు ఇచ్చి కూర్చోబెడతాం మేము ఏజెంట్లను. సో మనం ఓటుకు నోటు తీసుకోదన్న థీమ్తో వచ్చినాం. వాళ్ళు ఏమంటారు అంటే నాకు కూడా డబ్బులు ఇవ్వాలని అయితే లేదు, అక్కడ కూడా స్వతంత్రంగా ధైర్యంగా వచ్చి కూర్చోవాలని నా ఆలోచన. ఇంకొంతమంది ఏమో మందిని తిప్పేసిండ్రు. ఇంకా
మనం ఏజెంట్ కూర్చుంటున్నాం దగ్గర దగ్గర ఒక 1000 రూపాయలు 500 అన్ని ఇవ్వాలి, అట్లయితే ఏజెంట్లో కూర్చుందామని మందిని కూడా గుంపుగా కూర్చోబెట్టి రాకుండా చేసి ఆ ప్లాన్స్ కూడా వేసిర్రు కొంతమంది, వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ అట్లా కూడా వేసిండ్రు. ఇప్పుడు ఏజెంట్ అన్న ఇప్పుడు ఒక పార్ట్ ఇంకోటి ఏజెంట్లను పెట్టడానికి దానికి దీనికి బర్రెలక్క మీద అభిమానంతో ప్రచారానికి వచ్చి 8 లక్షలు ఇస్తే మేము ఏజెంట్లను సెట్ చేస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని కూడా కొంచెం జరిగింది అని. అయితే 8 లక్షలు కాదు 9 లక్షలు ఇవ్వు, మొత్తం నువ్వు నువ్వే విన్నింగ్ కానీ నువ్వు విన్ అయ్యేటట్టు మేము చూసుకుంటాం అనేసి అని అన్నారు. నేను అన్న ఏం చేస్తారన్న 9 లక్షలతో అనేసి అడిగిన. అడిగితే అప్పుడు ఉండి ఏజెంట్లను గట్టిగా కూర్చోబెడితే ఇంకా అందులో మిగిలిపోయిన ఓట్లు దొంగ ఓట్లు గుద్దుకుంటారంట, నాకు తెలియదు మరి వాళ్ళు అన్నారు. ఆ మిగిలిపోయిన ఓట్లు ఉంటాయి ఈ పార్టీకి నీ పార్టీకి అని పంచుకుంటారు, అక్కడ మన ఏజెంట్లు లేకపోతే వాళ్ళు పని చేసుకుంటారని. అట్లా ఉండదు అని నేను అన్నా. ఉండదు పడని అట్లయితే మళ్ళీ 100కి 100% ఓటింగ్ అనేది వస్తుంది, మరి 70% ఈసారి పోల్ అయిందని ఎందుకంటారనేది నాకు డౌట్ వచ్చింది. అట్లుండదన్న దొంగ ఓట్లు అనేది అసలు నడవదు, అది నడవనివ్వరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అసలు నడవదని నేను. లేదు మేము వేపిస్తాం దొంగ ఓట్లని వేపిస్తాం ఏమన్నా వేపిస్తాం, నువ్వు 9 లక్షలు మా చేతిలో పెట్టంటే మేము ఇవ్వనని చెప్పేసిన డైరెక్ట్. నాకు వచ్చింది 9 లక్షలు వచ్చలేవు స్టార్టింగ్, నీకు 9 లక్షలు ఇవ్వాలంటే నేను 8 లక్షలు వచ్చి అకౌంట్ ఫ్రీజ్ చేసిరు, ఇక నేను 1 లక్ష నేను ఏడేదేవాలి అప్ప అని చెప్పేసి అన్న. అంటే స్టార్టింగే ప్లాన్ వేసిరు, ఇంకా అవన్నీ అన్న తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు, ఇంకా ప్రచారం నుంచి వెళ్ళిపోయారు నేను అట్లా చెప్పేసినాక. అంటే బర్రెలక్కకి ఏమనిపించింది, ఓన్లీ నా దగ్గర ఏదో ఆశించి వచ్చిర్రు అనిపించిందా, జెన్యున్ గా వచ్చి ప్రచారం చేసి? చాలా మంది ఇప్పుడు ఒక 100 నంబర్స్ వస్తే 95 నంబర్స్ జెన్యున్ గా వచ్చి ఒక 5 నంబర్స్ స్వార్థంతో వచ్చిన వాళ్ళు ఉన్నారన్న. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందంటావా బర్రెలక్కకి? కొంచెం ఏమి ఎఫెక్ట్ అవ్వాలి, అట్లాంటి వాళ్ళని పట్టించుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. ఓకే, ఇంకో ఎలిగేషన్ కూడా ఉంది బర్రెలక్క మీద. ఇంటికి వచ్చిన వాళ్ళని కనీసం దేక కూడా దేకలేదు, అసలు పట్టించుకోలేదు, అసలు మేము వచ్చిర్రు హాయ్ అని కూడా చెప్పలేదు, ఇట్లా అని కూడా ఎలిగేషన్ చేశారు. అంటే నేను ప్రచారంకి వేరే విలేజెస్ తిరిగినన్నా సరే, నేను మార్నింగ్ వచ్చే టైంకి ఇంటికాడ ఉన్నారు, సో వాళ్ళని నేను వల్కరించినా సరే ప్రచారానికి వెళ్దాం రండి అని చెప్పేసి నేను అడిగినా తీసుకొని వెళ్ళినా కూడా, సో వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇంటికి వస్తే నేను ఎట్లా పలకరిస్తా చెప్పండి అన్న. నాకు వీలైనంత వరకు నేను చూసుకున్నా, ఇంకా వీలు కానీ నేను ఏం చేస్తా చెప్పు. నాకు అక్కడికి మా అమ్మమ్మ కానీ మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ రూట్ మ్యాప్ ఉంది ఇక్కడ చెప్పు నువ్వు, అలాగే తిండి తినిపించి పంపించు, ఇక్కడ ఎవరికి వచ్చినా కొంచెం మంచి చూసుకొని మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా మంచిగా చూసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి న్యూ మ్యారేడ్, అసలు ఎక్కడన్నా టూర్లో అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేసిరా? పోదామని అనుకున్నాం, ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి అయోధ్య లేకపోతే అక్కడ ఏదన్నా కొంచెం మంచిగా వెళ్తే బాగుంటుంది, కొత్తగా మ్యారేజ్ అయింది కదా అనేసి అనుకున్నాం. కానీ ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, సో ఇంకా వీలు అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు బర్రెలక్క మన మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నది ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో, మళ్ళీ ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తుంది. దానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఇక్కడ వేయాల్సి వస్తుంది? దానికి కారణం ఏంటి అంటే, సరే ఒకవేళ మల్కాజ్గిరి వేసి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు, సో నా బాధ ఈజీగా అర్థమవుతుందేమో అని నేను అనుకున్నా. అక్కడ మనకు సరిగా ఏదైనా తెలుసుకొని తిరిగితే బాగుంటుంది అన్న, తెలియంది అక్కడ పోయి అక్కడ చేస్తే కూడా కరెక్ట్ కాదు. అదొకటి ఒకవేళ బై మిస్టేక్లో విన్ అయితే అక్కడ మంచి చేయాల్సి వస్తుంది. అదేదో ఇక్కడ మన నియోజకవర్గం మనం బాగు చేసుకోవాలి, కానీ ఎక్కడో పోయి నిలబడి అక్కడ ఎందుకు చేయాలనేది నాకు మనసుకు అనిపించింది. ఇంకా నా నియోజకవర్గంలో నేను కొట్లాడతా పోరాడతా, ఇక్కడ గెలిచి చేయాల్సింది నేను చేస్తా, ఇంకా ఎక్కడో ఎందుకు నిలబడాలి, ఇక్కడ నిలబడతా అనేసి మనసుకు అనిపించి ఇక్కడ నిలబడిపోయినాయి. ఇప్పుడు నామినేషన్ వేసిందా బర్రెలక్క? వేసేసిన. నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి అసలు, మీ ఇద్దరు ప్లానింగ్స్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ విలేజ్లో ఉందాం అనుకుంటున్నారా, లేదంటే హైదరాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి 3 దత్తత తీసుకున్నట్టున్నారు కదా? అంటే చదువుకుంటున్నాడు అన్న, పీజీ చేస్తున్నాడు, నేను కూడా పీజీలో జాయిన్ అయినా. ఇంకా అక్కడ చదువు అయిపోయిన తర్వాత ఒక ఎట్లా 1 ఇయర్ పడుతుంది కదన్న, అప్పటి వరకు కొంచెం వేరే చిన్న ప్లానింగ్స్ అయితే ఉన్నాయి, సో అవి చేసుకుంటూ ఇక్కడ తిరుగుదాం అనేసి అనుకుంటున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చేస్తాం. ఇంకా మొత్తం మీద మీ మీద ఎవరైతే ఎలిగేషన్ చేసిరో వాళ్ళందరూ నోర్లు మూపించిన అనుకుంటున్నారు? మూపించేసినాం అన్న, మా విషయంలో అయితే మూపించేసినాం. ఇంకా అన్ని నోర్లు మూపించడం అంటే కష్టమే అన్న, మూపేయలేము, ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒకటి కట్ట పెడతారు. ఇక సరే మూపియలేము, సరే వాళ్ళ ఇష్టం. ఇంకా నోరన్నా మూసుకోకపోని అవసరం లేదు. బర్రెలక్కలో వెంకట్కి బాగా నచ్చే అంశం ఏంటి? బాగా అరే నెక్స్ట్ లెవెల్ ఇది, ఇక ఎవరి దగ్గర ఇట్లుండదు, బర్రెలక్క తప్ప ఎవరి దగ్గర ఉండదు అనే ఒక అంశం అనేది ఉంటుంది కదా, అంటే అనిపించిందా లేదా నీకు?
ఏమన్నా ఇప్పటి వరకు అయితే అనిపించలే, బాధల నుంచే అన్నీ. అంటే నేనేమంటే అంటే ఆమె థింకింగ్స్ కావచ్చు, ఇంకా సో ఏదన్నా కావచ్చు, నీకు బర్రెలక్కలో బాగా నచ్చే అంశం, మంచిగా ఆలోచిస్తుంది. నచ్చని అంశం? కోపం. కోపం నచ్చదు. ఓకే, నీకురా? చెప్పింది వినడు. అంటే నేను ఆలోచిస్తాను, ఈ క్షణం ఆలోచించను, నెక్స్ట్ ఏమైనా జరుగుతుందా బాగా ఆలోచిస్తా. ఏదైనా చేసే ముందు ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రూటు గచ్చులు గచ్చులు ఉన్నది అనుకో, నాకు సెన్స్ ఇదేదో ఇక్కడ బొక్క ఉంది, ఈడంగా వద్దు ఇట్లా పోదామంట. లేదు ఎందుకుంటుంది ఈడంగా పోదాం, ఇంకా అవుతుందా ఇంకొట్లాట్ అవుతుంది. ఇంకా నేను వద్దన్నా నువ్వు ఈడంగా వచ్చినావు, నేను వద్దన్నా నువ్వు ఈడంగా. బాగా నచ్చేది? ఇక నచ్చేదంటే ఏమన్నా గొడవ అయినప్పుడు సైలెంట్గా ఉంటాడు. బాగా కేరింగ్ ఎక్కువనా? ఇవి ఇద్దరు ఇట్లల్లా ఎవరి మీద ఎక్కువ కేరింగ్ ఉంటుంది? నేనే ఎక్కువ కేర్ చేస్తా. అవునా? ఓకే. ఏమన్నా ఇప్పుడు పిల్లలు నెక్స్ట్ ఉంటుంది కదా, ఇంతమంది పిల్లలు కనాలి, అందులో బాయ్స్ ఇంతమంది, గర్ల్స్ ఇంతమంది, ఇదేమన్నా క్యాలిక్యులేషన్ డిస్కషన్స్ ఏమన్నా? నాకు గర్ల్స్ అంటే ఇష్టం అన్న. వెంకట్కి ఎవరైనా ఒకటే. అంతేనా? మీ ఇద్దరు ఇప్పుడు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఇది అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్తారా, ఇక్కడే ఉంటారు? ఎగ్జామ్స్ ఉన్నాయన్న నెక్స్ట్ పీజీ వెంకటేష్కి. కొంచెం పోయిన ఎలక్షన్ టైంలోనే రాయాల్సి ఉండే, సో ఎలక్షన్లో తిరగడం వల్ల అవి కొంచెం బ్యాక్లాగ్స్ పడ్డాయి. సో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ అవి కంప్లీట్ చేసుకుని మళ్ళీ వస్తాం ఇక్కడ. ఓకే. మా E96 టీవీ మీడియా వ్యూవర్స్కి మీ తరపు నుంచి ఏమైనా చెప్పాలి అనుకుంటే, పెళ్లి కాక ముందు నుంచి కనిపిస్తున్నారు మా దాంట్లో, ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి మేము ఫుల్ హ్యాపీ, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మా వ్యూవర్స్కి ఏం చెప్తారు? చెప్పాలంటే ఏం చెప్పాలి ఒకసారి? ఏదన్నా ఇప్పుడు ఆల్రెడీ మీరు మ్యారేజ్ కాకముందు నుంచి మా మీడియా దాంట్లో కనిపిస్తున్నారు కాబట్టి, మీరు ఏదైనా ఇప్పుడు మ్యారేజ్ అయింది, మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తారు మా వ్యూవర్స్ కోసం? E96 మీడియా అయితే మాకు ఎలక్షన్స్కు బాగా సపోర్ట్ చేసిందన్న. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఈ మధ్య ధైర్య సాహసాలతో కూడిన వీడియోలు అయితే చేస్తున్నారు సంతోషంగా. సో ఇట్లా కొంచెం ధైర్యం చేసి ముందుకు రావడం అంటే చాలా గ్రేట్ అన్న. ఛానల్ని రిస్క్లో పెట్టి ముందుకు రావడం అంటే అది ఇంకా గ్రేట్. సో ఎంతమంది తొక్కాలని చూసినా, ఎవరో ఎట్లా చేసినా కానీ ఆయన ధైర్యమే ఆయనని ఇంత దూరం నడిపించుకుంటూ వచ్చిందనమాట. సో ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. వెంకట్ అన్న, మా వ్యూవర్స్ కోసం నీ నోట్లకి మా ఛానల్ని షేర్ ఇట్లాంటి నీ నోట్లకే చెప్తే కొంచెం, ఎందుకంటే నువ్వు ఓపిక ఎక్కువ కాబట్టి నీ మాట వింటారు. అంటే ఈ మీడియా ఓనర్ ఈయననే, యాంకర్ ఈయననే. నా గురించి డబ్బు కొడతాడు. అంటే ఈయన చాలా అనుభవించిండు, అన్ని చేసిండు, కాకపోతే ఈయన పైన అన్ని నిందలు వేయడం కానీ అవి ఇవి నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం, మోసాలు చేయడం, చాలా బాధలు, ఇప్పటికి కూడా సుఖ సంతోషాలు లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈ రకంగానైనా మంచిగా నన్ను ముందుకు తీసుకెళ్ళి మంచిగా ఓ లెవెల్లో పెడతారని కోరుతున్నా. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు ఇలా కలవడం, యాక్చువల్లీ సారీ మ్యారేజ్కి రాలేకపోయినాం కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే వీడియో ముఖంగా నేను చెల్లెకి సారీ చెప్తున్నా, ఎందుకంటే చాలా ట్రై చేసినాం పెళ్ళికి రావడానికి, మ్యారేజ్కి చాలా హట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకా చెల్లె ఎంపీగా పోటీ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ అక్కడ కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.